వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 అది నేను పెట్టిన పేరు కాదు. వాళ్ళ పార్టీ అధ్యక్షుడే కలమటి వెంకటరమణ గారు ఆ మాట అన్నారు. ఆయన కోనరావు కుమార్ పెద్ద డబల్ డమాబూస్ అని చెప్పేసి నిజమే కదా. ఎందుకంటే ఆయన ముందు చాలా ప్రగల్భాలు పలికాడు. ఆందాల వలసకి 2 నదుల్ని కలిపేస్తాను అన్నాడు. కలిపాడా? ఇంకా ఆందాల వలస షుగర్ ఫ్యాక్టరీ దగ్గర పెద్ద లాజిస్టిక్ హబ్ తెచ్చేస్తాను అన్నాడు. తెచ్చాడా? ఇప్పుడంట 32,000 కోట్లు పెట్టాడు థర్మల్ పవర్ ప్లాంట్ తెచ్చేస్తాడంట. ఏదో ఉందా కదా అంటారు కదా, తల్లికి భిక్షం పెట్టినవాడు పెన్నమ్మ గట్ట గాజులు చేయించేస్తాడు అన్నాడు. ఆయన చేస్తుందంతా ఏంటి? ఉదయం లేచిండి మన కార్యకర్తల తాలూకు ఉద్యోగాలు తీయించడం, ఇసుక విపరీతంగా అమ్ముకోవడం. ఇప్పుడు 10 నిమిషాలు వెయిట్ చేస్తే మరో 10 లారీలు వెళ్తాయి ఇలాగే ఈ రోడ్డు మీద రండి. రాత్రి పొగలు రోజు ₹1 కోటి రావాలంట ఆయనకి. ₹1 కోటి రాకపోతే మరుసటి రోజు వెంటనే రివ్యూ మీటింగ్ ఉంటది. అక్కడ అధికారుల మీద ఫ్రస్ట్రేషన్ చూపిస్తాడు ఆయన. ఇంకా ప్రతి లిక్కర్ షాప్ నుండి కూడా 20% ఓటా ఆయనకి వెళ్ళాలి. ఆందాల వలసలో కొన్ని షాపుల్ని బలవంతంగా లాక్కున్నాడు ఆయన. లాక్కొని వాళ్ళకి డబ్బులు కూడా ఇవ్వలేదు. వాటన్నిటికీ ఆధారాలు కూడా ఉన్నాయి. అటువంటి పరిపాలన చేస్తున్నాడు. ఇంకా అంటున్నాడు, నాతో మాట్లాడడానికి వాడికి ఉన్న అర్హత ఏంటంటే, నాకున్న అర్హత ఏంటంటే మాట్లాడుతున్నాడు. ఆయనకు అర్హతలు ఉన్నాయి. ఏంటి అర్హతలు? ఇసుక అమ్ముకోవడం, భూములు దోచుకోవడం, లిక్కర్ సంపాదించుకోవడం, ఇంకా వాళ్ళ మేనమామ పేరు చెప్పుకొని ఈరోజు ఎమ్మెల్యే అవ్వడం. వాళ్ళ మామ లేకపోతే ఆయన పరిస్థితి ఏంటి? ఆయన పరిస్థితి ఏంటి? వాళ్ళ మేనమామ లేకపోతే అది ఆయన పరిస్థితి. అర్థమైందా? నేను ఇంత ముందే చెప్పాను, వీధుల్లో ఉప్పు అమ్ముకోవడానికి కూడా పనికిరాడని చెప్పేసి. అంతేనా కాదా? ఇప్పుడు ఆయన అర్హత మాట్లాడుతాడంట. నాకేం అలాంటి మేనమామ కూడా లేడండి, నాకు అర్హత రావడానికి. ఆయన 10th క్లాస్ ఒకసారి పోయి ఇంటర్మీడియట్ 12 సబ్జెక్టులు పోయినాయి. బీటెక్ వాళ్ళ అక్క చదివించింది. ఎక్కడ సీట్ రాకపోతే తీసుకెళ్లి గుల్బర్గ్ యూనివర్సిటీలో చదివించింది. అక్కడ విజయకృష్ణ ఇంజనీరింగ్ కాలేజ్ అని. ఇది నిజం. ఆయన మామ తాలూకా ఖాళీ లెటరేట్లు పట్టుకొని వీధి తిరిగి నేను 2 ఉద్యోగాలు ఇస్తాను, 2 ఇల్లు మైండ్స్ ఇప్పిస్తానని చెప్పి తిరిగినటువంటి ఆయన అంటే అర్హత అంట. అలాంటి అర్హతలు ఏమి మనకు లేవండి. మనకున్న అర్హత అంతా ఇగో ముందున్న మీరు మనందరికీ ఇలాగ ఒళ్ళు గొగులు పుంచేంత శక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మనకు ఉండేది అది శక్తి. ఆ శక్తిని మనం నిలబెట్టుకొని ముందుకెళ్ళాలి. ఎంతటి ఉత్సాహాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. మనం తీసుకువెళ్ళిన రోజే రేపు పొద్దున్న ఆందాల వలస గెలిస్తే ఆంధ్రప్రదేశ్ గెలుస్తుంది అని చెప్పేసి నానుడు ఉంది. ఉందా కదా? ఆంధ్రాల వలస గెలిచిన ప్రతిసారి కూడా ఆంధ్రప్రదేశ్ గెలుస్తుంది. అది రేపు ఆంధ్రప్రదేశ్ లో మన గవర్నమెంట్ వస్తుంది. ఇప్పుడు పెడుతున్న బాధలన్నింటికి కూడా సరైన సమాధానం చెప్పే రోజు వస్తుంది. మన జగనన్న ప్రతి మీటింగ్ లో కూడా చెప్తున్నారు ఏంటని, జగనన్న 2.0 అని. ఇన్ని ఇబ్బందులు పెడుతున్నారు. వాళ్ళందరికీ చెప్తున్నాను, వాళ్ళు ఖచ్చితంగా రేపు 2029లో రావాల్సిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే, మన ప్రభుత్వమే. మన మాట టీడీపీ వాళ్ళకి ఎవడైతే గ్రామాల్లో ఇలా రాలిపోతున్నాడో, అల్లరి చేస్తున్నాడో వాడికి చెప్పండి, 2029లో వచ్చే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. నమ్మలేదనుకోండి, వాడికి నమ్మిన రాజకీయ చతురతగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పమనండి. రాజకీయ చతురత ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పమనండి, అడగమనండి. నెక్స్ట్ వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్తారు. ఇంకా నమ్మకం లేకపోతే చంద్రబాబు నాయుడుది, లోకేష్ది, ఇక్కడ కోనరావుకు మంది ఎక్కడ జాతకం తీసుకెళ్లి చూపించమని 2029 తర్వాత వాళ్ళ జాతకాలు ఎలాగ ఉంటాయో అంత వాళ్ళు చాలా దారుణంగా ఉంటుంది రేపు పొద్దున్న. అది గుర్తుపెట్టుకోమని చెప్పండి. రేపు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ముఖ్యమంత్రి అవుతారు. ఈ రోజు ఇక్కడ ఎవడెవడైతే రాలిపోతున్నాడో వాళ్ళందరికి కూడా చర్మం తీసేయడం అయిపోతుంది అని చెప్పండి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.